వెల్కమ్ టు ఫిల్మ్ ప్రొడక్టర్ అండి. ఇవాళ వచ్చేసి భర్త మహేశ్వరులకు విజ్ఞప్తి సినిమా చూడడం అయితే జరిగింది. డైరెక్టర్ బై కిషోర్ తిరుమల అండ్ హీరో వచ్చేసి మన రవితేజ గారు. సినిమా చూసిన తర్వాత నా ఒపీనియన్ ఏంటంటే హిట్ పడింది రోయ్. నాకైతే నచ్చింది. ఎందుకంటే సినిమా అనేది నేను ఒక జీరో ఎక్స్పెక్టెన్స్తో థియేటర్కి అయితే వెళ్ళడం అయితే జరిగింది. అండ్ వెళ్ళిన తర్వాత అక్కడ చూసిన తర్వాత బొమ్మ వేరేగా పడింది అనమాట. నాకైతే నచ్చేసింది. అండ్ మెయిన్ రవితేజ గారి గురించి మాట్లాడుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే తన ప్రీవియస్ మూవీస్ అంటే తన ఓల్డ్ మూవీస్ చూసుకుంటే మనకు వచ్చేసి కిక్ కానీ అండ్ ఎలాంటి సినిమాస్లో మనకి ఎలాంటి కామెడీ ట్రాక్ ఉంటుందో అదే యూస్ చేశారు, అదే తీసుకొచ్చారు, అదే అగ్రెసివ్ రోల్, అదే కామెడీ ఇంటెంట్. అండ్ రవితేజ గారు ఈజ్ బ్యాక్ అని చెప్పొచ్చు ఈ సినిమా చూసిన తర్వాత. అండ్ మెయిన్ ఈ సంక్రాంతికి ఎలాంటి సినిమాలు పడితే ఆడుతాయి అంటే ఈ టైప్లో ఉంటే ఆడుతాయి అండ్ ఫ్యామిలీ ఆడియన్స్కి ఎలాగ ఉంటే నన్ను నచ్చుతాయి అనేసి కిషోర్ తిరుమల గారు బాగా అబ్జర్వ్ చేసినట్టున్నారు. అండ్ ఈ సినిమా కూడా నేను సాటిస్ఫాక్షన్ అయినట్టే అనిపించింది. మీకు కానీ అనిల్ రావుపూడి గారి సినిమాస్ నచ్చుంటే ఖచ్చితంగా ఈ సినిమా కూడా నచ్చుతుంది భయ్య. ఎందుకంటే ఈ సినిమాలో ఎటువంటి స్టోరీ ఉండదు. అండ్ మనకు వచ్చేసి ఒక ప్రాపర్ స్టోరీ కాదు, ఒక రొటీన్ స్టోరీయే. మనోడు ఫస్ట్ ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. అని పెళ్లి చేసుకున్న తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత ఇంకో అమ్మాయిని ప్రేమిస్తాడు. బట్ వీళ్ళిద్దరి మధ్యలో కొన్ని పర్సన్స్ ఎలాగొచ్చాయి, మనోడు ఎలా సిచ్యువేషన్ కంట్రోల్ చేశాడు అండ్ ఈ మధ్యన కామెడీ ట్రాక్ ఎలాగొచ్చిందో పార్ట్ ఆఫ్ ది ఫిల్మ్ మన థియేటర్లో చూసి తెలుసుకోవాలి. అండ్ ఈ సినిమా అనేది ఒక కొత్తగా ఏం చూపించరు కానీ కామెడీ ట్రాక్ అనేది టూ గుడ్ అనిపిస్తుంది. ఎందుకంటే ఎర్రగా తీసేస్తాడు భయ్య మన రవితేజ గారు. కామెడీ కాదు కానీ ఇంకా వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. అండ్ మధ్యలో కానీ సునీల్ గారి క్యారెక్టర్ కూడా అన్ని నీట్గా ఎస్టాబ్లిష్ చేశారు థియేటర్ పైన. తన కామెడీ కూడా ఫ్యామిలీ ఆడియన్స్కి ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు ఫస్ట్ హాఫ్ అన్నట్టు నాకు అనిపించేసింది. అండ్ మెయిన్ సినిమా కొద్దిగా డల్ అయింది ఎక్కడంటే సెకండ్ హాఫ్ భయ్య. సెకండ్ హాఫ్ ఎందుకు కొద్దిగా లాగ్నెస్ అనిపిస్తుంది లైట్గా. ఎందుకంటే మనకు ఫస్ట్ హాఫ్ చూపించింది, సెకండ్ హాఫ్ కూడా కొద్దిగా కొన్ని సీన్స్ కలుపుతూ ఉంటారు అంతే తప్ప అదేం కొత్తగా డిజైన్ చేసుకోలేదు. అండ్ మెయిన్ వచ్చేసి సెకండ్ హాఫ్లో సత్య గారు మనకి సీట్లో కూర్చోబెడతారు భయ్య రెగ్యులర్లీ. ఎందుకంటే సెకండ్ హాఫ్ అనేది కొన్ని పోర్షన్స్లో టూ గుడ్ అనిపిస్తుంది ఆ సత్య గారి క్యారెక్టర్. ఎందుకంటే తను వచ్చిన కామెడీ సీన్స్ కానీ తను వేసిన కొన్ని డైలాగ్స్ కానీ అండ్ రవితేజ గారు సత్య గారి మధ్యన అని పడే సీన్స్ కానీ టూ గుడ్ అనిపిస్తాయి. అండ్ మెయిన్ వచ్చేసి వెన్నెల కిషోర్ గారు యాక్టింగ్ కూడా తుల్లో కొడిశారు. తన క్యారెక్టర్ కూడా అండ్ నీట్గా ఎస్టాబ్లిష్ చేశారు థియేటర్ మీద. ఫస్ట్ హాఫ్ మాత్రం కామెడీకి ఎటువంటి డోకా ఉండదు అండ్ నీట్గా మనకి ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయిపోతారు. అండ్ మెయిన్ వచ్చేసి మనకి ఫ్యాన్స్ కూడా కనెక్ట్ అయిపోతారు అనమాట. అండ్ ఈ సినిమా మాత్రం పర్టికులర్గా పెద్ద స్టోరీ మీరు ఆశించక్కర్లేదు. అండ్ జీరో ఎక్స్పెక్టెన్సీస్ పెట్టుకొని అండ్ నీట్గా థియేటర్కి వెళ్ళి అండ్ మేము ఒక సినిమా ఎంజాయ్ చేయాలరా అనుకుంటే ఈ సినిమాకి వెళ్ళొచ్చు. అండ్ కిషోర్ తిరుమల అండ్ తన ప్రీవియస్ మూవీస్ చూసుకుంటే ఆడవాళ్ళు మీకు జోహార్లు, రెడ్డు అండ్ తన సినిమాస్ అనేది ఒక ప్రాపర్ వేలో ఉంటుంది అండ్ ఎక్కువ కామెడీ మీద అతను టార్గెట్ చేస్తాడు. బట్ ఈ మూవీ కూడా ఒక కామెడీ మీద టార్గెట్ చేశారు. అండ్ ఈ సంక్రాంతికి ఫ్యామిలీస్ని ఎలా నవ్వించాలి అండ్ ఒక టైప్లో ఆలోచించుకొని మూవీ తీసినట్టు నాకు అనిపించింది. అండ్ సినిమా మాత్రం బీజం గురించి వచ్చేస్తే భీమ్స్ గారు అద్దరు కొట్టేశారు భయ, మామూలు కాదు. కొన్ని సీన్స్లోని ఆ కామెడీ ట్రాక్తో అండ్ మెయిన్ వచ్చేసి ఆ బీజంతో బాగా ఎలివేట్ చేశారు అన్నట్టు నాకు అనిపించింది. అండ్ రవితేజ గారు ఆ ఒక దగ్గర రెండు దగ్గర ఫైట్స్ ఉన్నాయి, ఆ ఓకే పర్లేదు అన్నట్టు అనిపించింది. అది మొత్తం కామెడీ ట్రాక్, ఒక దగ్గర అలా ఫైట్ సీన్ ఉంటుంది అంతే తప్ప ఇంకేం ఉండదు. అండ్ ఈ సినిమాలో మాత్రం హీరోయిన్ని ఇంకా బాగా యూస్ చేసుకోవచ్చు. బట్ ఎందుకో కొత్త వారికే యూస్ చేసుకున్నారు అన్నట్టు అనిపించింది. అండ్ డింపుల్ గారి గురించి మాట్లాడుకుంటే అండ్ తన స్కోప్ అంత ఇవ్వలేదు భయ్ ఈ సినిమాలో. ఎందుకో తెలియదు, తనది ఇంకా మంచిగా ఇవ్వచ్చురా, తన క్యారెక్టర్ ఇంకా మంచిగా పోర్ట్రేట్ చేయొచ్చురా అన్నట్టు నాకు అనిపించింది. బట్ ఎందుకు డల్ చేశారో అన్నట్టు కొన్ని సీన్స్లో నాకు అనిపించింది. అండ్ సెకండ్ హాఫ్ ఒక 40 మినిట్స్ మీరు తట్టుకోవాలి. ఎందుకంటే మనకి రెగ్యులర్గా చూసిన సినిమాస్లోనే పర్లేదు ఫస్ట్ హాఫ్లో ఉన్నట్టు కొన్ని సీన్స్ ఉన్నాయి కదా అన్నట్టు మనకి అనిపిస్తుంది. అండ్ క్లైమాక్స్ కూడా పర్లేదు మంచిగా ఎండ్ చేశారు. అండ్ సరిపోద్దులే ఈ ఎండ్ అన్నట్టు మనకి నీట్గా సాటిస్ఫాక్షన్ చేసి థియేటర్ నుంచి పంపిస్తారు. అండ్ సినిమాలో మాత్రం కామెడీ మాత్రం పక్కా ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ కూడా పక్కా ఉంటుంది. అండ్ ఒక్కసారి నీట్గా మీ ఫ్యామిలీతో వెళ్ళి నీట్గా ఎంజాయ్ చేసేయచ్చు. సినిమా ఎటువంటి డోకా లేదు. నాకైతే రవితేజ గారు హిట్ కొట్టారు అన్నట్టు నాకు అనిపించింది. ఎందుకంటే తన ప్రీవియస్ మూవీస్ చూసుకుంటే అన్ని మాస్ మూవీస్ అండ్ ఇలాంటి మూవీస్ చూసి చాలా రోజులు అయింది. అండ్ నాకైతే పర్లేదు అనిపించింది, మరీ వరస్ట్ అని నేను చెప్పను. సినిమా అయితే నీట్గా ఎంజాయ్ చేయొచ్చు థియేటర్లోకి వెళ్ళి. మేము ఇచ్చేసే రేటింగ్ ఒక 5కి 3 ఇస్తున్నాం. అండ్ నీట్గా వెళ్ళి ఎంజాయ్ చేసేయచ్చు. అండ్ ఈ పండగకి అండ్ మనకు వచ్చేసి శంకర్ వరప్రసాద్ గారు ఎంత బాగుందో అండ్ ఈ సినిమా కూడా అంతే బాగుంది. ఇంకా ఎవరైతే మీ ఫ్యామిలీతో టికెట్లు బుక్ చేసుకోలేదో అండ్ ఈ సినిమా కూడా వెళ్ళి బుక్ చేసుకోండి. ఇంకా మా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మాత్రం అలా పెట్టుకోండి.